హలో 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 दासोने रक्षिंपदलचे दरज बीबी पेटालो निलचे दासोने रक्षि అయ్యా మూడు లోకములకు పూజితమయ్యా గ్రామంలో నిలసితమయ్యా శిశుబాబులాను తక్షణము నటించినాము రావడే రామావయ్యో జనింటి వెడలరేమయా ఆయా శాపము వీర్చి सर्वमंगलमंगल्ये सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमस्ते आमदमहादातारं वरदम्बां लोकाभिरामं श्रीरामं पूजयो नमाम्यं समदेवताभ्यो नमः नक्षत्रानवग्रहाश्रीपालकः ग्रामदेवता इष्टदेवता శ్రీరామచంద్రుని సీతమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటా ఉన్నా. గత సంవత్సరం రామాయణం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా రామాయణం మన గ్రామంలో వేస్తున్నాం. మన రామాయణ భక్తులకు మన గ్రామ ప్రజలందరి తరఫున గ్రామ సర్పంచ్గా నేను అభినందన తెలుపుతా ఉన్నా. మన గ్రామంలో గత సంవత్సరం సింతల రామాయణం వేయడం వలన మన గ్రామంలో వర్షాలు కానీ పంటలు కానీ సకాలంలో కురవడం వల్ల మన గ్రామం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ శ్రీరామ చంద్రు ప్రభు ఆశీర్వాదంతో ఆ సీతమ్మ తల్లి ఆశీర్వాదంతో మళ్ళీ మన గ్రామం పంట పొలాలతో మన గ్రామం మొత్తం కూడా ఉండాలని, మన గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని
గడపంగా రెండు అన్ని తింటాం డబల్ రొట్టె బాగా తింటాం నీళ్ళ బాధ కుడిదామని నీళ్ళ నీళ్లు కుడి కలిపిన కుడి అయితే అంతేనా అందరూ బొట్టు లేదు ఉండడ బొట్టు లేదు చూస్తున్నదా? బొట్టు లేదు బొట్టు లేదు బొట్టు లేదు బొట్టు లేదు నోటి నాలుక ఉన్నదా నాలుక ఉండడానికి పండ్లు ఉన్నాయి పండ్లు తింటాం దవడ పని ఉన్నాయా దవడ పండ్లు ఉన్నాయి అన్ని పండ్లు ఉన్నాయి ఎక్కువైతే పండ్లు ఆడుకుంటున్నాం. పండ్లు రాకపోతే మేము ఇంకా చేయొచ్చా ఉన్నాయి అనుకుంటాం అంతేనా? అచ్చా మరి మీరు ఎన్ని చేస్తారు ఇది పోతారు నేను దుబాయ్కి వస్తున్నా ఈ ఊరి పక్క ఊరు నాది చూసే కత్తరా ఈ ఒక్క రోజు నాకు మొత్తం మీద ఇన్ఛార్జి నేనే ఈ కార్యదర్శి నేనే అయ్యా, అయ్యా. ఎమ్మెల్యే నేనే ఎంపీ నేనే అన్ని పనులు నాకు ఇచ్చిండ్రు అయితే అన్నీ ఉన్నాయి కానీ మా మంత్రులు లేరు గొల్లలు బాగా నౌకలు చేస్తారు అవును. గొర్రెలు బాగుండేది అవును. చూసే కత్తరా ఒక పని చేయండి మీకు ఎన్ని దుడ్డలున్నా ఎన్ని పనులున్నా నాకు భయం చెప్పూరి నన్ను తిప్పని తీసుకొస్తా అని చెప్తాను మరి ధర్మారం గద్దలపల్లి గ్రామము ఈ ఊరి పేరు గడ్డలు కూతురు కాదు కూర్చుంటే చెప్పాలి ఈ ధర్మారం గద్దలపల్లి గ్రామము ఇది శ్రీకళ రామాయణము గొప్ప పవిత్రమైన రామాయణం చెప్తున్నాము మీకు ఈ రామాలయం పవిత్రమైంది మాకు మసీదు అడగని చెప్పొద్దని మీ దగ్గరికి వచ్చాము అట్లా నేను పడితే అడగని చెప్పద్దంట చెప్పదగ్గ మీ అచ్చరికి మీ అమ్మ లోపలనే తలిపి నేను దేశాలు తిరుగుతాం చెన్నూరు మైదమడ మధ్యపాడు ఎక్కడితో 3-4 మండలాలు 6 జిల్లాలు అక్కడికి వచ్చాక బరి ఏంటంటే మీరు ఆ బని ఉన్నారు బాగా తిరగలేదు ఇక మరే अच्छा ठीक है ठीक है ओ भैंस तो वो छोटे बच्चे दिखाई के अब खा के डॉक्टर है हां ఆపి అలా మాస్కురాలా రాసుకో చెప్పు అయ్యా భక్తులు ఉన్నారు చెప్పాలి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఎక్కడి నుంచి పోయి సప్పుడు కావాలి ఓ కింద స్టేది మాది అయోధ్య నగరంలో పరిపాలించే దశరథ మహారాజు అని నా పేరు ఈ నామాంకితము దశరథ మహారాజ్ నా పెద్ద భార్య కౌశల్యాదేవి నా రెండవ భార్య కైక మూడవ భార్య సుమిత్ర నా భార్యలను ఈ సభా మందిరములకు కుమారులను నలుగురు రామదర్శన భర్త సత్యవతి. వారిని ఈ సభా మందిరములకు తీసుకెళ్ళారు. మరి ఇంకా
ఇంకా నీకు నలుగురు సమానులు అందరికి సమానం చూసుకుంటావు నీ భద్రం కూడా సమానం చూసుకుంటావు ఇది జీరాక్షించావా అన్ని ఉంచుతా సరే కోరిన
మీ నామాంకితం కైకాదేవి. మీరు అయ్యేది కూడా రెండో దాని మీకు ఇక ముందే చెప్పిన నాకు ఒక కుమారుడు కలడు. ఆ కుమారుడి పేరు భరత రాజేంద్ర. ఇప్పుడు మీకు చెల్లుంది అంటే కదా రాయించాలా? మా అక్కయ్య కౌశల్యాదేవి, మా చెల్లెలు సుమిత్రాదేవి. అవునా? వాళ్ళ నిర్మించమాట రాజకీయ వాళ్ళకు
అయోధ్య నగరంకు పరిపాలించేది దశరథ మహారాజు గారి చిన్నదారియము నా నమ్మము సుమిత్రాదేవి అండి. సుమిత్రాదేవి కదా మీ అత్తశీల ఇంత ఉన్నారు కదా ఉన్నది మా యొక్క పెద్ద అక్క కౌసల్యాదేవి అండి. చిన్ననక్కను కైసాదేవి అండి. పెద్దవాక ఇది సినిమా కదా నువ్వు లాస్ట్ సినిమాక అయితే నీ కుమారుడు నా కుమారుడు లక్ష్మణుడు సిద్ధార్థుడు అండి. ఒక లక్షణ రాసేటట్టు మళ్ళీ ఉన్న ఫోటో బాగుంటున్నాను నేను ఉన్నానని తప్పకుండా కొట్టుకున్నాడు ఉండాలని చూసిన కానీ ఇప్పుడు మీరు ఎవరి దగ్గర తీసుకోవాలి నేను నా యొక్క స్వామి వద్ద తెచ్చుకున్నాను. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం దత్తానయం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే
అయోధ్య నగరం పరిపాలించినట్టే దశరథ మహారాజు పెద్ద కుమారుడు నా పేరు శ్రీరామచంద్రరాముడు. మా తల్లి కౌసల్యాదేవి, మా పినతల్లులు కైకా సుమిత్ర, మా తమ్ముడు లక్ష్మణుడు భరతుడు చంద్రాయుడు. నా పేరు శ్రీరామచంద్రరాయలు. మీరు అడగాలన్నా అవును, మీ యొక్క తమ్ముని తీసుకురామన్నా తీసుకురా. బాణసయ
కమ్యూనిస్ట్ దశరథ మహారాజు గారు రెండవ భార్యకు దైవ గర్భంలో జన్మించిన వారు నా నామం మొదట రాజేంద్రుడు, నా కోరడు రామ లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, మూడు కోరడు. మీ యొక్క నామాంకితం భయముడందు తురుకొల్లకు చక్కగా పెరిగేవారు. దాంట్లో భరతుడు అంటే భరతుడు అనేది మళ్ళా తప్పు అంటారు. నేర్చుకోవాలి. రేపు రేపు నుంచి నేర్చుకోవాలి. 2-3 రోజులు అట్లా కట్టాలి. దశరథ రాజు ఇంతవారి ఆయన సుగత గర్భంలో జన్మించిన నా నామం శత్రాజ్ఞుడు. ఈ నామాంకితం శత్రాజ్ఞుడు. రామ లక్ష్మణ భక్తులు ముగ్గురు దాత అడ్డే తప్పవాడు. మీరు నలుగురు అన్నదమ్ములు. మీ తల్లులు ముగ్గురు. మీ బాబు ఒక్కడే. మరి ఇంకొకరు చేసుకుంటారు. మరి ఏమంటారు దుర్బలు చేయించారు. దుర్బలలో ఏముండదు. ఎక్కడ లెక్క చేసుకుంటారు. ఒక వేరే వస్తారు. మానవుడు గారు మీ యొక్క డాక్టర్ దగ్గర తీసుకోవాలా? ఎక్కడ మా దగ్గరికి మీరు ఇక్కడ కూర్చొని నేను వాళ్ళ అందరితో కన్నందుకు నా ఎంతో ఆనందంగా Hello.
కన్నందుకు నా మనం ఎంతో ఆనందంగా నీ చేయి నేరుములను నివారించి నా వామాలను చేరి నన్ను కుమారుల రండి అంతఃపురంలో మండలాలు ఊర్లు ప్రపంచాలు మొత్తం లంకాపురము నా నామము రావణాసురుడు. నా యొక్క భార్యలు మండోదరి అయినా కొడుకు ఇంద్రచంద్ర దేవుని నా పెద్ద కుమారుడు లక్షల మందిని శిక్ష వహించిన అక్షయుడు నా చిన్ని కుమారుడు. విభీషణ కుంభాకర్ణులు ఇద్దరు 4 తమ్ములు. సేవక నా చెల్లెలైన సుగంధి నా చెల్లెలు సురాముఖి కోట దేవతలను చెరబట్టని వాడు నేను. నా నామము రావణాసురుడు. మీ యొక్క సూర్పనక్కనే శైలం మొత్తం వల్ల అంతే మా బొక్క దగ్గర మీకు ఒకే ఒక్కడు ఉంటాడు. దరిదాపు 2-3 రోజులు వెళ్తుంది. మళ్ళీ వీళ్ళొక్క ఉంటాడు. నేను ఒక్కడిని కలుసుకున్నావు అనుకో. నేను ఒక్కడిని కలుసుకుంటే ఒకే ఒక్కడు ఉంటాడు. చెప్పమంటావా? నీ దగ్గర నీళ్లు ముంచుకుంటారు. ఆ ఒక్కని చెప్పాలంటే నేను ఇప్పుడే అడుగుతాను. ఇప్పుడే బయటికి పంపించలేను. ఇప్పుడే చెప్తాను. సువాన్ని తీసుకెళ్ళి తీసుకురావాలి. నాకు తండ్రివాడికి 3 విష్ణుమూర్తి అవతారించి వస్తాడు. కృష్ణమూర్తున్నాడయ్యా. రమ్మ పిలిపించు. పిలిపిస్తా.
ఆ వ్యక్తి నేను బయటికి రప్పించాడు. పాదాల లోపల తీసుకెళ్తాం కదా మనం. అవునవును, మనం పాదాల లోపల సాధ్యమన్నాడు. ఎక్కడున్నా తీసుకొస్తాను. కుయ్యిపోయి కాక ఒకటి పెట్టుకో, మూడు రే సేవక, అలాగే కూర్చున్నాను. పిలిపించుము. ఆ పిలిపిద్దరు కుయ్యిపో కుయ్యిపో. సైనాధిపత్రం అధిపతులా అంటే మీకన్నా చిన్న మీరు ఎందులో వెళ్తుకోవడానికి వచ్చారు? రావణాసురుని యాజ్ఞలో ఉండేవారు. అవును, అందుకే తీసుకోవద్దని. నిన్న రాత్రి మద్యపానం వచ్చింది రా
శిశుభావుడా విలువ రాము సలిలాన్ని కలవరించుతున్నదే అరే మన ఇద్దరం కలిసి చేద్దాంరా అట్లయితే ఒకటి చెప్పిన వినండి.